బికాజ్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోవాలి. ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, జానర్ అవ్వచ్చు, ఇదంట రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ సినిమాని కూడా అంతే అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో, ఎంత మనసు పెట్టి పని చేసామో అంతే మనసు పెట్టి పని చేసాం. ఇది మీకు ఒక థియేట్రికల్ అడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం, అదొక ఇమోషనల్ డ్రామా. సో ఈ ఎక్స్పీరియన్స్ obviously I think audience will, theatrical experience will be much greater is what I feel. Yeah. Nani garu, this side. Nani garu. Yeah. Nani garu, this side. ఎక్కడండి? ఓకే, హాయ్. సో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది. సో మీ మూవీస్లో ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పిల్ల జమీందారు సార్. దానయ్య గారు సార్, మీ అబ్బాయి ఉన్న ప్రశాంత్ వర్మది ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది ఏంటి? దాని ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది చెప్తాను త్వరలో. Sir, Nani sir, hi sir, this is Teja. Sir, right side corner. Here sir. Sir, here. Nani garu. Sir, here sir, right side. Firstly, ఇక్కడికి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన సార్ ఇట్లా థింగ్ మీకు సపోర్ట్ చేయడానికి, 100% మూవీ సక్సెస్ కావడానికి నేను ఇక్కడికి వచ్చిన సార్. నాతో పాటు ఎవరు నాని సార్ 100% బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటారు? ఒక్కసారి మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. అయ్యా జోష్ ఏది? మేక్ సమ్ నాయిస్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని. వన్ క్వశ్చన్ సార్. సో రీసెంట్గా యువరాజ్ సింగ్, మన ఇంటర్నేషనల్ క్రికెటర్, మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రణబీర్ కపూర్ తీస్తే బాగుంటుంది అని అన్నారు సార్. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లో ఎవరి బయోపిక్ తీయగలుగుతారు సార్? అండ్ వన్ మోర్ క్వశ్చన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ IPL టీమ్ సార్? ఓకే, అన్నిటిని మించిన బయోపిక్ నేను ఆల్రెడీ అర్జున్ అనేవాడు బయోపిక్ చేశాను ఆల్రెడీ. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ టచ్ క్రికెట్ ఎనీ టైమ్ సూన్. నాన్నగారు. హలో నాన్నగారు ఇక్కడ దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో మీరు రాధా గోపాలానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయకండి, ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు. ఇంకా సార్, నాన్నగారు ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగ్గర్ చేశారు, ఎందుకు సార్? నేను కూడా ఎదురు చూస్తున్నానండి. ట్రిగ్గర్ చేయటం కదా, అడిగాను అప్డేట్. నార్మల్గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని? బికాజ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి మ్యాడ్నెస్. నేను కూడా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ దానయ్య గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడిగాను అంతే. నాన్నగారు లాస్ట్ క్వశ్చన్. నాన్నగారు ఎక్కడండి? నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి, ఐడ్రీమ్ పోస్ట్ వెబ్సైట్. సార్, ఇప్పుడు స్టార్ హీరోస్ చాలామంది మన సినిమాల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. కాకుంటే వాళ్ళందరిలో ఫాస్ట్గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకటి మీరు, ప్రభాస్ గారు. ఫాస్ట్గా తీస్తున్నారు, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి అంటే ఇలా మాత్రమే వచ్చు మాకు, ఇంకా వేరేలా రాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ లక్కీగా అందరూ ఆదరిస్తున్నారు, అందరికీ నచ్చుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ.